నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. తెలంగాణ మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సొంత పార్టీ నేతపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ కమెంట్స్ ప్రెజెంట్ వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే ఆయనే బీసీ మహిళ నిలబడ్డది చెప్పగానే నేను ఆడికే పోతా, ఆడనే పాదయాత్ర చేస్తా అని ఆ రోజు ఎలక్షన్లో ఇంటికి రావడం జరిగింది. కొంతమంది బీసీల మీద, ఎస్సీల మీద, వర్గాల మీద మనం అనుకున్నాం. మీరు ఒక్కటే ఆలోచించండి. ఆ మధ్యలో కొండ నిశ్శబ్దంగా ఉన్నాడు, వాళ్ళకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. ఎందుకంటే మీరు లాభాలు చూసిండు టీవీలలో మీద పుట్టుతా ఉంటుంది. కొంచెం సేపు వస్తూనే ఉంటాయి, ఒకటే అగ్నిపర్వతం. మరి ఒకటేసారి మర్చిపోయింది. నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం తిరగలేదు. అగో ఏంది కొండపుల్లి, మనం అది చెప్తుంది, పెరాలసిస్ వచ్చిందని చెప్తుంది, ఆయన నడవలేడని చెప్తుంది, మళ్ళా ఎందుకు మళ్ళా 10 ఏళ్ళు దాటి వచ్చిండు, ఇదేం కదా అని వాళ్ళకు బాధ చూస్తున్నందుకు వాళ్ళు అక్కడికి పోతారు, వచ్చి రాని మాటలు చెప్తారు. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా, కల్నాయక్ ఏదైతే చెప్పిండో 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్గా, ఎంపీపీగా, పిఎస్సీ చైర్మన్గా, డిసిసి బ్యాంక్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా అన్ని గెలవడం జరిగింది. అది యునానిమస్ భారతదేశంలో ఎవరు గెలవలేదు, నేనే గెలవడం జరిగింది. నేను నామినేషన్ వేస్తే ఎవరు కూడా వేయలేదు. మరి అలాగే కొండా సురేఖ కూడా మరి ఆ రోజు ఎంపీగా యునానిమస్ గా గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది. అందరు అంటారు, మరి మా ఇంట్లో కూడా నాకు కూడా లోపల ఉంటుంది. మరి ఇంకా 35-40 సంవత్సరాలు ఈవెన్ ఎమ్మెల్యే చేస్తారని అయితే బాగుంటుంది. ఎవరికి అదృష్టం వాళ్ళకు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఆయన మనకి పైసలు ఇయ్యలే. ఆయన ఇటుకుల బాయలో మనం ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇవ్వడున్నాం. ఆయన పాదయాత్ర చేసుకుంటే మనం జనం మధ్యలో ఆయన తీసుకుపోయాం. అది గుండముంది రాత్రి కూడా పగలంగా ఆయన ఇంకా మరి పడుకోవడం జరిగింది. నాకు చేసిన చిన్న సాయం ఆయనే. కోర్టు కేసులో రాత్రి మరి కడప నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చినందుకే ఇంకా ఇప్పటికీ ఆ కృతజ్ఞత. నేను ఎమ్మెల్సీని రాజీనామా చేసిన, కొండా శ్రీరంగం చేసిన, రాజశేఖర రెడ్డి మంత్రివర్గం రాజీనామా చేయండి, మరి వెంటనే చేయడం జరిగింది. ప్రతి మనిషికి కృతజ్ఞత ఉండాలి. ఏ ఎక్కడో వస్తావా కూడా బతకాలి, వాళ్ళకు నిబద్ధత ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అది నా నిబద్ధత. మరి మధ్యలో మన వరంగల్లో కొంతమంది రేవంత్ అదే చెప్పదలుచుకున్నా, అన్నా కొంతమంది నాయకులు
తెలుగుదేశంలో దాని ప్రశ్నించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి లీడర్లు చూసినావా? చూడలేవు. మరి ఆయనే పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. దూరం చేస్తున్నాడు ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుంది. మరి అన్ని కాడ ఇష్టం ఆపరేషన్ గారు జరుగుతుంటే వరంగల్లో మన సీను మరి అలాగే కొన్ని సంఘాలు మరి అప్లికేషన్ పెడితే మనకు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఒక బీసీ బిడ్డ ఇంకోటి రైలు దాని గురించి మనం ఎవరు మరి మనం ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తారు. ఎంతకు ఈ కొండమూరు లేదు అని మీకు ఒకటే మాట చెప్తున్నా. కొండమూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండమూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి వెళ్ళాలి. పార్టీ ముఖ్యం కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక మీకు తెలుసు, నేను ఒక్క పార్టీలో కూడా పైసలు తీసుకోను. కానీ ఈ నాయకులు ఈ మధ్య నిన్నెవరు మాట్లాడతారు, పోలీసులను పాపం సస్పెండ్ చేయాలి. ఆయనే బీజేపీలే ఉన్నట్టున్నారు కానీ బీజేపీ వాళ్ళన్నా నేను ఆయనంట ఈ ఎర్రబల్లి కుటుంబం అంటే ఒక దరిద్రమైన కుటుంబం. కొత్త ఢిల్లీ వాళ్ళలో చూస్తే ఎంత బాధ అవుతుందో వాళ్ళిద్దరు చూస్తే అంత బాధ అవుతుంది. ఎందుకంటే ఒక చిన్న పాప మీద ఎక్కడో అమెరికా వచ్చి వచ్చిన పాప మీద పెద్దోడు పేరు చిన్నోడు తిరుగుతాడు. వాడు చెప్తాడు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఏ తప్పు చేసినా పోలీసు వాళ్ళు నువ్వెందుకు 2+2 పెట్టుకుని ఇవ్వాలా? ఎవరి బ్యానికి నిన్ను నీ బాబులా మరి నువ్వు పెట్టుకునే కోళ్ళ బాబులో కూడా నువ్వు కోళ్ళు కూడా ఉండదు కదా. నీకు ఎందుకయ్యా? అదే అడుగుతున్నా, నీకెందుకు? నీకేమనంటే గుర్తు చేసుకో. అదే ఇప్పుడే అందరూ కూడా చెప్తున్నా నేను కూడా కుక్కలు పెట్టాను. ఎందుకంటే బలిని ముట్టుకుంటే పాప తగ్గుతుంది. మళ్ళీ ఎక్కడో పోయి మళ్ళీ స్నానం చేసి రావాలి. ఎక్కడికి కంచి పోవాలి, బంగారు బలిని ముట్టుకోవాలి. మరి అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అదే బీసీగా ఒకటే మాట మనకు ఆత్మగౌరవం ఉండాలి. మనం చూసి ఇలా నిజంగా కూడా చెప్తా. కన్నాయకున్నాడు మనకి సమాధిగా ఏమంటే నేను మాది ధైర్యం చేసుకోగలుగుతాను. ఎవరు అర్థం చెప్పేదా అటు చూస్తూ ఉండేది. మన దగ్గర వచ్చినాక మరి అందరూ పాపం అందరు ఏది పిచ్చోడు కొట్టుకొని తిరుగుతాడు. కానీ పేరు కూడా తెచ్చిండు, నేను మాది కానీ ఒక పేరు తెచ్చిండు. మరి ఇవాళ మనం కూడా అలాంటి పనులు చేయాలి. కానీ ఇక అటుపోయి వాని చెవుల ముచ్చట పెడతా కొండములికి ఎస్కాట్ ఎందుకు పోతాంది అని అన్నది. నేను ఒకటే మాట చెప్తా, మరి నవీన్ రాజుకు జన్మలు ఇచ్చిండు. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇవాళ ఇయ్యలే. మన నవీన్ రాజు పొందలేడా? ఏమైతుంది? ఏం కాదు. ఎందుకంటే 16 ఏళ్ళ బట్టి నేను కాపాడుకుంటున్నా. నేనే చెప్పిన తమ్మి
4 నెలలు ఏళ్ళు ఇక్కడ పక్కకు పో, నియమడి పడతారు. నేనంటే తట్టుకుంటా, నువ్వు తట్టుకోలేవు తమ్మి అంటే పోనా అన్న అన్నారు. పో తమ్మి అని చెప్పిరా, పోయిండు. మళ్ళీ నేను రాగానే మళ్ళీ వచ్చిండు. ఆయన మీద ఆవాకు చాకులు, ఆయనే సెకండ్ నడిపిస్తాడు. ఏం సెకండ్ నడిపిస్తాడు? కొండమూరులు ఉన్నాక ఇంకొక నడవాలి. కొండా సురేఖ గారు ఈరోజు బడుగు బలైన వర్గాల ఆశ మాకున్న అదృష్టం. ప్రతి మనిషి పెళ్లి చేసుకుంటే ఒకటే కూడా ఉంటది. మాకు ఇటు చాలా ఉన్నారు, ఇటు నాపోలు ఉన్నారు. రెండు కుటుంబాల మధ్యలో 2 సామాజిక వర్గాలు. నేను తెల్లారు లేస్తే మరి బీదల గురించి ఆలోచించుకొని ఎలా కలెక్టర్ గారు ఉన్నారు, మరి మంత్రి గారు ఉన్నారు. చెప్పిన ఇళ్ళ విషయంలో అమ్మా మరి మీరు 23 ఏసీలలో కూర్చుంటారు, నేను 18 నమ్మ వేసుకొని నేను కూర్చుంటానా? ఆ రేకుల చెట్లు ఉన్న పరిస్థితి అని కలెక్టర్ గారు వెంటనే స్పందించిండు, నాతో చెప్పిండు. మీరు వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పించి ఇల్లిపించే బాధ్యత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బహుమతిగా ఇస్తారని తెలియజేస్తారు. మరి దాని మీద ఇందిరమ్మ బొమ్మ ఉండాలి. కింద కుటుంబం త్యాగ కుటుంబం అది, వాళ్ళ బొమ్మలు ఉండాలి, వాళ్ళ దృష్టి వేసుకోవాలి అని దయచేసి మీరు అందరికి కూడా చెప్పండి. మన అవిందాదు మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు, థర్డ్ కాదు, 17 ఏళ్ళ వాటి ఎన్నుకున్నాడు, వెనుకనే ఉంటాడు, నా వెనుకనే ఉంటాడు. దయచేసి కార్లో నేను పోతూ ఉంటా. మరి సిక్కులను చూసినా ఎక్కడ, అరే వాళ్ళు ఆడోళ్ళు సుట్ట పట్టుకొని కొడుతుంటే మనం ఇంత చూసుకుంటా పోతాను. ఎందుకా కర్మ అని ఆలోచించిన వెంటనే వాళ్ళకు సపరేట్గా ఇల్లు, మళ్ళా వాళ్ళకు ఒక 1 ఎకర్ ఒక షెడ్ వేపిస్తే ఆడగొట్టి వాళ్ళు వచ్చి రోడ్డు మీద మొగోళ్ళు అమ్ముకుంటారు. మరి అలాగే నేను ఒక ముస్లిం సోదరి తల్లి చనిపోయిన గంట అయింది, ఇంకా మరి ఆ బాడీని లేపుతలేదు. ఆ చిన్న సందు ఏం జరుగుతుంది అని అడిగిన. అన్న లారీ వస్తుంది, లారీ వచ్చిన తర్వాత తీసుకుపోతుంది. వెంటనే ఆలోచించిన, అరే ఇంతసేపు వాళ్ళు ఎలా ఉంటారు అని వెంటనే వారికి ఆఖరి సభలకు వెంటనే తెప్పించి మరి ఫ్రీగా మనమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులు అందరూ కూడా మనకు కొట్టేసి అరే మాట్లాడే తప్పడు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈరోజు ప్రతి కులానికి మరి మ్యారేజ్ హాల్ కట్టించే పూర్తి బాధ్యత కాకుండా సురేఖ మీ మంత్రి గారిని మరి వారు కట్టిస్తారని తెలియజేస్తున్నా. మరి అలాగే మీరు నవీన్ దగ్గర ఉండి జాకీరు నాకే రావడం కార్పొరేట్ కానీ మధ్యలోనే కరోనా చనిపోయాడు. నేను ఆ ఇంటికి పోయినప్పుడు ఒక రేకుల షెడ్డు అలా ఒక ఫోటో ఉండేది, గొడ్డ ఉండేది. దాన్ని చూడగానే అతను చనిపోయిన తర్వాత అతనికి వెంటనే ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసిన తెలియజేస్తున్నా. నేనే సొంతంగా కట్టించే కార్యక్రమం కూడా నేనే చేసిన తెలియజేస్తున్నా. అలా ఆలోచించడం మీరు ఎవరైనా ఉంటారా ఒకసారి ఆలోచించండి. మీరు బయటికి మా ఆడలోపల మాట్లాడేది ఎలా ఆ కాగితం పేపర్లకు వస్తుంది అంటే మీ దాంట్లో కూడా కోవట్లు ఉన్నారు ఇక్కడ పోలీసులు. జర వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మీరు కూడా. ఎందుకంటే వాళ్ళు
పక్కకు తప్పియండి, పక్కకు తప్పించి మంచోళ్ళని పెట్టండి. లేకపోతే ఇలా మీ దాంట్లో పోలీసుల కోర్టు అయితే సమాజం ఎడిపోతుంది. సిపి గారు అదే ఒకసారి ఆలోచించాలి. మరి అలాగే మీరందరూ కూడా ఈరోజు మన ఎన్నికలు వస్తున్నాయి. కొందరు చెప్తారు, ఇక ఓటు రాను అందులో చెప్తారు, ఏ వాళ్ళకు మంత్రి పదవి పోతుంది. ఏడు పోతుందా? ఎందుకు పోతుంది? ఆ రేవంత్ ఉన్నాడు, ఆ రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉంటుంది. పోనీ మనకి ఇచ్చిన జాగ్రత్త పైసలు వస్తాయంటే అవి ఉండలేవు. ఒకటి దేవుంది, దేవుడి పైసలు నేను తినా, ఇంకోటి ఫారెస్ట్ అంటే సెంట్రల్దే, ఇంకోటి పర్యావరణం. పర్యావరణం అంటే మనకి బాగా పచ్చ ఉన్నదని అనుకుంటారు కదా, ఇక అట్లే ఉన్నదని మీ కొండా సురేష్ గారు కూడా అనుకుంటారు తప్ప నిజంగా కూడా మరి ఎక్కడ కూడా ఈ 3 శాఖలలో 5 పైసలు రావు. నెలకు 5 లక్షలు నేనే పంపాలి కొండా సురేష్ గారు తిరిగేదందుకు. దయచేసి మీరందరూ ఆలోచించాలి. మనందరం కూడా ఐక్యంగా రేపు ఎవడో అని చెప్తాడు, ఎవడేం చెప్పారు వినకండి. కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా సెంట్రల్ వస్తుంది, మనకు మంచి రోజులు ఉంటాయి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తెలియజేస్తున్నా, ఈయన రేవంత్ అన్న స్కీమ్లను మీరు చూస్తున్నారు, కానీ ప్రచారం తక్కువ ఉంది. ఆ ప్రచారాన్ని మీరు నిర్వహించిన బాధ్యత ఉంది. ఇక రైతు బంధు చేసిండు, ఇక కేసీఆర్ అయితే డబ్బు కొట్టుకుని చెప్పేది, కానీ మనలో ఎవరు చెప్తారు మరి అది కూడా చేయండి. ఇక మనకి ఇన్ని ఇస్తుడు, మనకి 3500 ఇక్కడ వరంగల్కి ఇచ్చినాక నేను మళ్ళీ అడిగినా, అన్న సమ్మేళనాలు కావాలి, పట్టాలు కంపల్సరీ చేపిస్తా, సమ్మేళనాలలో వాళ్ళకు కూడా ఇన్ని ఇస్తాం అని ఆయన చెప్పడం నాకు జరిగింది. మీరెవ్వరు కూడా ఆధైర్యపడద్దు. ఉన్న ఊరి పిలుపుడు కాదు, భయాన్ని భయపెట్టిస్తాడు. నన్ను చూసి భయం అనేది నా దగ్గరికి రాదు, సాగు నా దగ్గరికి రాదు, దానికి కూడా భయమే. నా దగ్గరికి వచ్చేదల్లా బడుగు బలైన వర్గాలు ధైర్యం చేస్తారు, అంతే తప్ప వీళ్ళు బయటికి రారు, చెప్పి రారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కొండమూరు ఉండడం తెలియజేస్తూ, మళ్ళా భవిష్యత్తులో కూడా మీ కొండా సురేఖను సోదరిగా మీరు గెలిపేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. వరంగల్ సురేఖ నిలబడుతుంది, తన పరిస్థితి ఏంటని వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండా సుష్మా పటేల్ వర్గాలకు ఈ 10 రోజులనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో 1 వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది మా సుస్మిత గారు, మా బిడ్డ. మరి కొండమూరుకి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్టులు వస్తాయి. జడ్పీటీసీని గెలిపించుకోవాలి, ఎంపీటీసీని గెలిపించుకోవాలి, కార్పొరేటర్ గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. నేను కాబట్టి మీరందరూ మరి మా కుటుంబాన్ని 45 ఏళ్ళ బట్టి దీవిస్తాను. నాకు పటేల్ మా మనవడు ఇప్పుడు పటేల్ కూడా పుట్టిండు, మీరే ఇబ్బంది పడద్దు. దయచేసి కార్యకర్తలు ఇక్కడ పేపర్లు వస్తే భయపడద్దు. నేను దేనికి భయపడను కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి దేన్నైనా మరి తప్పులు ఏంటి అంతకన్నా ఎక్కువనే. మరి మీరందరూ కూడా ధైర్యంగా ఏదో ఇట్లా అవుతుందట, మన అక్క మంత్రి పదవి ఏం పోదు.
ఏడు పోదు. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఆమె ఎప్పుడు మంత్రి పదవిలో ఉంటుంది, ఆమె మీకు సేవ చేస్తుంది, మరి మీకు ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది, మీ వెనుకనే ఉంటుందని తెలియజేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక మించి చెప్తున్నా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరు కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.